మీర్ చౌక్ లోని గుల్జార్ హౌస్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయని చెప్పారు. మొదటి అంతస్తులో ఉన్న 17 మందిని దవాఖానకు తరలించామని, నిచ్చెన ద్వారా 4 పైనుంచి కిందకు వచ్చారని వెల్లడించారు. 17 మంది చనిపోయారని తెలిపారు. ప్రధాన ద్వారం వద్ద నిత్యం షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నదని కార్మికులు చెప్పారన్నారు. అగ్ని ప్రమాద నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఫైర్ డీజీ నాగిరెడ్డి చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 17 మందిని మన వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ వేసుకొని రెస్క్యూ చేయడం జరిగింది. బేసికలీ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించారు. వివిధ హాస్పిటల్స్ తర్వాత డీటెయిల్స్ ఇస్తాము. ఒక 4 మాత్రం పైనుంచి ల్యాడర్ మీదుగా కిందికి వచ్చారు. సో ఈ 17 మందిలో అందరూ చనిపోయినారని చెప్తున్నారు. అది పోలీస్ వారి తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ఈ ప్రధానంగా ఇన్సిడెంట్ జరగడానికి కారణము ఇక్కడ మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తోడు కూడా నేను మాట్లాడాను. అక్కడ రెగ్యులర్ గా షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని షాప్స్ ఉన్నాయి. అంటే అక్కడ పరిస్థితి చూస్తే ఏసీ కంప్రెసర్ పేలడం కాదు, షార్ట్ సర్క్యూట్ లాగానే కనిపిస్తున్నది. మెయిన్ రోడ్ నుంచి మీరు చూసుంటారు, మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది, చిన్న సొరంగం లాగా ఉన్న ప్లేస్ లోంచి పోతే అక్కడ లోపల ఇళ్లు ఉంటాయి. ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పోయేది ఓన్లీ 1 మీటర్ స్టేర్ కేస్ మాత్రమే ఉంది. సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు. సో ఇదేంటంటే పాతకాల బిల్డింగ్, అప్పుడు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం కట్టి ఉంటారు. సో ఫైర్ ప్రికాషన్స్ ఏమాత్రం లేవు కాబట్టి పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మేము మా ఫైర్ స్టేషన్ నుంచి ఏ విధంగా ఫైర్ ఇంజన్లు వెళ్ళింది అనేది ఆల్రెడీ మేము సర్క్యులర్ మీకు పంపించినాము. 6:16 కి కాల్ వచ్చింది. 6:17 కి మొగల్పుర ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. 11 ఫైర్ వెహికల్స్ ని పంపించడం జరిగింది. దాదాపు 70 మంది ఫైర్మెన్, 70 మంది పైగా ఫైర్మెన్ ఇందులో పార్టిసిపేట్. సో ఇది ఏంటంటే యాజ్ ఎ ఫైర్ డీజీ ఈ యొక్క డిపార్ట్మెంట్ కొంతకాలం నుంచి గమనిస్తున్నాము. ప్రజల యొక్క తీరును కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇటువంటి ఫైర్ జరిగినప్పుడే జనం అందరూ కూడా చాలా ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడంతో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఫైర్ ప్రికాషన్స్ ప్రతి బిల్డింగ్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే కింద షాపులు లేకపోతే బిజినెస్ ఉండి పైన ఇల్లు ఉన్న ప్లేస్లలో ఖచ్చితంగా షాపులలో ఈ యొక్క ఫైర్ డిటెక్టర్స్ గానీ, స్మోక్ డిటెక్టర్స్ గానీ, స్మోక్ అలారమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రమాదంలో మొత్తం ఎంట్రన్స్ కూడా మీరు బయట నుంచి చూసేటటువంటి 2 మీటర్ల ఎంట్రన్స్ ఉన్నది. అది పూర్తిగా స్మోక్ తోటి, మంటలతోటి నిండి ఉన్నది. దాంతో పాటే ఫస్ట్ ఫ్లోర్ పోయేటటువంటి ఏదైతే యాక్సెస్ ఉన్నదో అది ఓన్లీ 1 మీటర్ సైజ్ ఉన్నటువంటి స్టేర్ కేస్ మాత్రమే. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్.